నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శంకర్ విలాస్ ఆర్ఓబి పనులు నిలిచిపోలేదు, స్పష్టం చేసిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. ప్రైవేట్ బ్యాంకుల తీరుపై పెమ్మసాని ఫైర్. రైతులకు యువతకు రుణాలు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీత. గ్రామాభివృద్ధిని వైసీపీ భ్రష్టు పట్టించింది, పంచాయతీ నిధులు దారి మళ్లించిన ఘనత జగందన్న ఎమ్మెల్సీ ఆలపాటి. కేవీపీ కాలనీలో పోలీసుల కార్డన్ సెర్చ్, 40 బైక్లు 2 ఆటోలు సీజ్. రౌడీ షీటర్లకు ఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్. వంగవీటి రంగా 37వ వర్ధంతి, ఘన నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. 150 కోట్ల వ్యయంతో శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణం చేస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు నిలిచిపోయాయని అనడం సరికాదన్నారు. ఏసీ కాలేజ్ వైపు పనులు వేగంగా జరుగుతున్నాయని, అవి పూర్తి కాగానే తాలూకా వైపు మొదలు పెడతామన్నారు. రైల్వే ట్రాకులపై ఉన్న పాత బ్రిడ్జిని తొలగించడం అత్యంత క్లిష్టమైన ప్రక్రియ అన్నారు. అందుకే హై లెవెల్ క్రేన్లు 3 తెప్పిస్తున్నామని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో శంకర్ విలాస్ ఆర్యూబీ నిర్మాణం చేసే అవకాశం లేదని స్పష్టం చేశారు. ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ ఇప్పుడు ఎక్వైర్ చేసి ఇంకో 30 కోట్లు అవుతాను. 30 కోట్లు మున్సిపల్ కార్పొరేషన్, లోకల్ స్టేట్ గవర్నమెంట్ నుంచి పెడతాం. అంటే ఎంత 130. ఇవి కాకుండా ఆల్రెడీ మనం కొంత డబ్బులు ఇచ్చున్నాం. టీడీఆర్ బాండ్స్, అవి అప్రాక్సిమేట్ నాకు కరెక్ట్ దగ్గర ఇంకో 10-20 కోట్లు ఉంటుంది. అంటే టోటల్గా వచ్చేటప్పటికి 150 కోట్లు అవుతుంది. ఇది కూడా మీకు కాస్ట్. అలా అని చెప్పి మనం ఫ్లైఓవర్ అక్కడి నుంచి వాళ్ళే చాలా ఎక్కువ పెద్దదేయమంటారు. ఇప్పుడు ఈ షాపులు వాళ్ళే చాలా జీవనాధారం కోల్పోతున్నారని బాధపడుతున్నారు. ఇంకా ఎక్కువ చేస్తే ఏమవుతుంది, ఎక్కువ షాపులు పోతాయి. మన పర్పస్ ఏంటి, రైల్వే గేటును దాటి వెళ్ళటం అనేది ఇక్కడ మెయిన్ పర్పస్. కాబట్టి ఇంతకుముందున్న బ్రిడ్జ్ కంటే కూడా డబల్ చేస్తున్నాం మనం. సో ఆల్రెడీ డబల్ చేస్తున్నాం. మినిమం డ్యామేజ్ తోటి ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నాం. ఇది ఇంకొకటి ఏంటి, మాకు ఆర్యూబీ కావాలంట. ఇంతకుముందు కూడా నేను చెప్పాను, ఇది 70 ఏళ్ల క్రితం కట్టినటువంటి బ్రిడ్జి. ఆర్యూబీ అక్కడ తీయలేము. తీస్తే ఇది కనుక పడితే చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ట్రైను ఇప్పుడు ఆ సెంటర్లో బ్రిడ్జిని తీయటానికే 3 క్రేన్లు వాడుతున్నాం. 500 టన్స్ పెట్టేది ఒకటేమో 300 టన్స్, ఒక బ్యాకప్ క్రేన్. ఎందుకంటే ఆ బ్రిడ్జ్ కింద అంతా ఎలక్ట్రిక్ వైర్స్ ఉన్నాయి. అదేదన్నా ఎన్నో 120 ట్రైన్స్ పోతాయని చెప్పారు. కరెక్ట్ నెంబర్ గుర్తులేదు. ఒక రోజుకి ఏమాత్రం తేడా జరిగినా కూడా కొన్ని వేల మందికి, లక్షల మందికి ప్రయాణం ఇబ్బంది అవుతుంది. కాబట్టి దాన్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. గబక్కన మన ఆర్యూబీ కట్టేసి ఏది పడితే చేసేస్తే అది అయ్యేటువంటి పరిస్థితి. డీసీసీ డిఎల్ఆర్సీ సమీక్షా సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో బ్యాంకర్స్ సమావేశంలో ఎమ్మెల్యే గల్లామాధవి, మేయర్ కొవెలమూడి రవీంద్ర హాజరయ్యారు. గత సంవత్సరం నుంచి రైతులకు బ్యాంకుల ద్వారా ఇస్తున్న రుణాలు, క్రాప్ ఇన్సూరెన్స్ గురించి మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. కౌలు రైతులకు ఇచ్చిన రుణాలు రికవరీ కష్టంగా ఉందని బ్యాంకర్లు మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఎన్నో ప్రభుత్వ స్కీంలు ఉన్నాయన్నారు. అవి ప్రజలకు ఎంతవరకు అమలు జరుగుతుందో అన్న అంశంపై బ్యాంకర్లతో సమావేశం నిర్వహించామన్నారు. కార్పొరేట్ బ్యాంకుల పనితీరు సక్రమంగా లేదన్నారు. కౌలు రైతులకు 110 కోట్ల రుణాలు అందించామన్నారు. వ్యవస్థ అభివృద్ది జరగాలంటే బ్యాంకుల సహకారం ఎంతో అవసరమని ఎమ్మెల్యే గల్లామాధవి వెల్లడించారు. రివ్యూ వల్ల కానీ, ఓవరాల్ సిస్టమ్ అవేర్నెస్ వల్ల కానీ 3 టైమ్స్ పెరిగింది. 111 crores లోన్స్ ఇవ్వడం అనేది మంచి పరిణామం. అయితే వాళ్ళకి ఇంకా టెనెంట్ ఫార్మర్స్కి ఎందుకు ఎక్కువ ఇవ్వలేకపోతున్నారంటే వాళ్ళు రకరకాల కారణాలు చెప్పారు. కొంతమంది రికవరీ అనేది ప్రాబ్లంగా ఉందని దానికి కొన్ని ఐడియాలు కూడా చెప్పారు. ఎస్హెచ్జి మెంబర్ లింకేజ్ చేయమన్నారు. అదేవిధంగా క్రాప్ సేల్ అయినప్పుడు వచ్చే డబ్బుల్లో వాళ్ళకు కొంత వచ్చే విధంగా లింకేజ్ చేయమన్నారు. అదేవిధంగా ఎన్పిఏల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని అవేర్నెస్ చేయమన్నారు. ఇట్లా కొన్ని ఐడియాలు చెప్పారు. ఈ ఐడియాలన్నీ మనం తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం కూడా ఇన్ఫామ్ చేస్తాం. అదేవిధంగా ఇప్పుడు ఇంకొకటి వచ్చేటప్పటికి
యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో కూడా బాగా వర్క్ చేశారు. 2000 అప్లికేషన్స్ వస్తే దాదాపు 1400 అప్లికేషన్స్ శాంక్షన్ చేశారు. ఇది కూడా బాగుంది. మ్యాక్సిమం అర్హులు ఉంటారో వాళ్ళందరికీ మంచి జరిగే విధంగా, అదేవిధంగా మిస్యూజ్ అబ్యూజ్ చేసే వ్యక్తులు కూడా ఉంటారు సమాజంలో. అది ఎవరైనా కావచ్చు, వర్క్ చేసుకునే వాళ్ళు కావచ్చు, రైతులు కావచ్చు, రకరకాల వాళ్ళందరినీ కూడా అవేర్నెస్ చేసి మిస్యూజ్ తగ్గిస్తే నిజంగా అర్హులైన వాళ్ళకి మంచి జరుగుతుంది. బ్యాంకర్స్కి ఈరోజు అప్రిసియేషన్ వస్తూనే కొంతమంది బ్యాంకర్స్కి కాస్త ఇన్యాక్టివ్గా ఉన్న వాళ్ళకి కొంచెం మరి మంత్రి గారి యొక్క సూచనలు సలహాలు తీసుకొని వాళ్ళు ముందుకు వెళ్ళి విత్ ఇన్ ద టైమ్ బౌండ్ వాళ్ళ రెక్టిఫికేషన్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు అని ఈరోజు రివ్యూలో మేమందరం మాట్లాడడం జరిగింది. కొన్ని కన్సర్న్స్ లైక్ టిట్కో ఇళ్లలో ఒక ప్రైవేట్ బ్యాంక్స్ యొక్క పార్టిసిపేషన్ కానివ్వండి, లేదంటే గవర్నమెంట్ స్కీమ్స్లో ప్రైవేట్ బ్యాంక్స్ యొక్క పార్టిసిపేషన్ కానివ్వండి, కాస్త ఇన్యాక్టివ్గా ఉన్న క్రమంలో దాన్ని రెక్టిఫై చేసుకొని విత్ ఇన్ ద టైమ్ లైన్స్ వాళ్ళు యాక్టివ్ అవ్వాల్సిందిగా మంత్రి గారు చేసిన సూచనల్ని పాజిటివ్గా తీసుకొని సిస్టమ్కి సపోర్ట్ చేస్తారు అని చెప్పి భావిస్తూ మాకు చాలా సూచనలు ఇచ్చారు. ఆ సూచనల ప్రకారం పనిచేస్తూ బ్యాంకులన్నీ మంచి పురోగతి సాధించాయి. ప్రతి స్కీమ్లోనూ టెనెంట్ ఫార్మర్ ఫైనాన్స్లో కానీ, గవర్నమెంట్ స్కీమ్స్లో కానీ అన్నిట్లో మంచి పురోగతి సాధించారు. ఈరోజు కూడా ఏ ప్రోగ్రాంలో అయితే సమస్యలు ఉన్నాయో వాటిని అన్నిటినీ చర్చించారు. ప్లస్ కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఏ డిపార్ట్మెంట్ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్తామని కూడా మాకు చెప్పారు. చాలా కృతజ్ఞతలండి. అలాగే నెక్స్ట్ క్వార్టర్ ఇంకా మిగిలిన 4 నెలలు ఇలాగే పనిచేస్తామని, పురోగతి సాధిస్తామని, లక్ష్యాల్ని సాధించడమే కాదు వాటిని అధిగమిస్తామని వారికి మేము హామీ ఇస్తున్నాం. అలాగే జిల్లా అభివృద్ధిలో మా వంతు మేము కృషి చేస్తాం శాయశక్తులా. ఈ తోడ్పాటులో మేము కూడా భాగం అవుతామని హామీ ఇస్తున్నాం జిల్లా అందరికీ. థ్యాంక్ యూ. అంకిరెడ్డిపాలెం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కారును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో 3 మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి నుంచి వస్తుండగా ఈ ఘటన జరిగింది. మృతులు తెలంగాణ రాష్ట్ర వాసులుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను జీజీహెచ్ మాచూరికి తరలించారు. వంగవీటి మోహన్ రంగా 37వ వర్ధంతి సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గంటా పెద్దబ్బాయి, గంటా మౌలిక ఆధ్వర్యంలో 3 బొమ్మల సెంటర్లో వంగవీటి రంగా వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, జనసేన జిల్లా అధ్యక్షులు గాదు వెంకటేశ్వరరావు పాల్గొని రంగాకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని చేతుల మీదుగా పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిని భ్రష్టు పట్టించిందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజా మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆలపాటి రాజా మీడియాతో మాట్లాడారు. గ్రామాలను శ్మశానాలుగా మార్చి పంచాయతీ వ్యవస్థను కూల్చేసిన వైసీపీ నీతులు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాజ్యాంగబద్దంగా గ్రామాల అభివృద్ధికి వచ్చిన నిధులను కూడా పక్కదారి పట్టించిన ఘనత జగన్దని ధ్వజమెత్తారు. కూటమి పాలనలో అన్ని అడ్డంకులను అధిగమిస్తూ గ్రామ స్వరాజ్యాన్ని మరలా తీసుకొస్తున్నట్లు వివరించారు. పూజ్య బాపూజీ కలగన్నటువంటి గ్రామ రాజ్యాలని పూర్తిగా విధ్వంసం చేసిన ఘనత నీది కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినటువంటి సర్పంచుల్ని, ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినటువంటి మెంబర్లని, వాళ్ళ హక్కుల్ని పూర్తిగా కాలరాసి విఘాతం కల్పించినటువంటి రాజ్యాంగాన్ని పూర్తిగా గంగలో కలిపినటువంటి నాయకత్వం నీది కాదా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. ఒక పక్కన గ్రామీణ ప్రాంతానికి కేంద్రం నుంచి వచ్చిన నిధులు, ఎన్ఆర్జీఎస్ నిధులను కైంకర్యం చేశావు. జలజీవన్ మిషన్ ద్వారా దాదాపు 4128 కోట్లని
దుర్వినియోగం చేశావు. 13,000 కోట్లు పంచాయతీలకి రావాల్సినటువంటి నిధుల్ని పూర్తిగా పక్కదావన మళ్లించావు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎక్కడ ఉన్న నిధులు కూడా నీకు సరిపోలా. ఆ నిధుల్ని ఏ రకంగా నువ్వు ఖర్చు పెట్టావు ఇంతవరకు లెక్కలు తేల్చినటువంటి గత ప్రభుత్వం యొక్క దాఖలాలు మనకి ఇంకా. కొత్తపేటలోని శివాలయం వద్ద వంగవీటి రంగా విగ్రహానికి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, డిప్యూటీ మేయర్ సజీలా, డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్, ఇతర నాయకులు పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. నాయకుడంటే ఎలా ఉండాలో రంగా చూపించారని తెలిపారు. సామాన్యులకు అండగా నిలుస్తూ పేదల సమస్యల పరిష్కారంకు రంగా ఎప్పుడు ముందుండేవారని చెప్పారు. ఈరోజు రాజకీయాల్లో ప్రతి ఒక్కరు కూడా ఏదైతే పేద ప్రజల సహాయం కోసం రాజకీయాల్ని ఏ విధంగా రాజకీయాలతో ముడిపడి ఉన్నటువంటి విషయాన్ని తెలియజేసేటువంటి విధంగా ఆయన జీవితాంతం కూడా కష్టపడినటువంటి పరిస్థితులు. అటువంటి మహానుభావుడిని స్మరించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా రాబోయేటువంటి తరాలకు ఒక మంచి, ఎందుకంటే ఈరోజు యువత పెద్ద ఎత్తున రంగా గారిని అభిమానిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయన చనిపోయి దాదాపు 3 దశాబ్దాలు కావస్తున్నప్పుడు కూడా ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరు కూడా యువతకు ఒక ఆదర్శంగా నిలిచినటువంటి రంగా గారిని ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లో ప్రతి ఒక్కరు కూడా సామాన్యులకు అండగా అట్టడుగున్నటువంటి సహాయకారిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మన తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు, అట్లానే డిప్యూటీ మేయర్ షజిలా గారు, డాక్టర్ ఉమాశంకర్ గారు, ప్రతి ఒక్కరు కూడా రంగా గారి అభిమానులు. ఈ రోజున ఉవ్వెత్తున రాష్ట్రంలో ప్రతి వాడలా కూడా ఈ రోజున మరి రంగా గారికి నివాళులు అర్పిస్తున్నారంటే ఆయన నాయకత్వము, ఆ రోజున ఆయన చేసినటువంటి బడుగు బలహీన వర్గాలకి ఆయన నిలబడినటువంటి ఏదైతే పేదవారు ఉన్నారో వాళ్ళకి నేనుండా అని చెప్పేసి భరోసా, నాయకుడు అంటే అలా ఉండాలి, నాయకత్వ లక్షణాలు అంటే అలా ఉండాలని చెప్పేసి ఈ రోజున ప్రతి నాయకుడు కూడా అలా ఉండాలని చెప్పేసి కోరుకునే విధంగా ఆయన చరిత్ర చూస్తే తెలుస్తూ ఉంది. ముఖ్యంగా వెన్నుచూపని నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఆయన మన రంగా గారు. ఎంత సమస్యలు వచ్చినా ఆయన ప్రాణహాని ఉందని తెలిసినా కూడా ప్రజల కోసం ప్రాణ త్యాగం చేశారు. ఆ త్యాగాన్ని మనం అందరం గుర్తుంచుకొని డైనమిక్ లీడర్ ఎప్పటికీ గుర్తుంటారనేది సాక్ష్యమే మన రంగా గారు. అటువంటి సాక్ష్యమైన మన రంగా గారి సాక్ష్యంగా మనం ఈరోజు కూటమి నాయకులు అందరం కలిసి ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. వంగవీటి మోహన్ రంగా 37వ వర్ధంతి సందర్భంగా మేయర్ కోవెలమూడి రవీంద్ర, డిప్యూటీ మేయర్ సజీలా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రంగా ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. నేటి యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కస్కుత్తి హనుమంతరావు, కార్పొరేటర్ ఈరంటి వరప్రసాద్, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. సందర్భంగా ఈ గుంటూరు నగరంపాలెం సెంటర్లో వారికి ఇక్కడ లోకల్ స్థానిక తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గంటా పెద్దబ్బాయి గారి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించాం. వారి యొక్క మంచి ఆశయాలని రానున్న కాలంలో తీసుకొని వెళ్ళి ప్రజలకు తప్పకుండా సేవ చేసే మార్గంలో నడవాలని చెప్పి పిలిపిస్తున్నాం. ముఖ్యంగా ఒక జిల్లా నాయకుడే కాకుండా రాష్ట్ర నాయకుడుగా మహానుభావుడు, అంటే ప్రజల మనిషిగా, అంటే పేదవారి కోసం, వారి హక్కుల కోసం తన ప్రాణాలను అర్పించిన మహోన్నత వ్యక్తి. ముఖ్యంగా పేదవాళ్ళకి ఎలాంటి కష్టం వచ్చినా కూడా తనకు కష్టంగా భావించి నిజమైన ఒక ప్రజాప్రతినిధిగా ముందుకెళ్లారు. మరి ముఖ్యంగా అణగారిన వర్గాల కోసం, వాళ్ళ ఆశల కోసం ప్రతీకగా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఆయనకి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఘనంగా నివాళి అర్పించడం జరుగుతుందని. నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని కేవీపీ కాలనీలో వెస్ట్ డీఎస్పీ అరవింద్ బాబు నేతృత్వంలో కార్డన్ సెర్చ్ జరిగింది. 500 గృహాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించి సరైన ధృవీకరణ పత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు సీజ్ చేశారు. ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొని రౌడీ షీటర్లు గంజాయి కారణంగా ఇబ్బందులు కలుగుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. రౌడీ షీటర్లు సత్ప్రవర్తన కలిగి ఉండాలని, లేని పక్షంలో చర్యలు తప్పవన్నారు. ఏ సమాచారం ఉన్నా పోలీసుల దృష్టికి తీసుకుని రావాలని సూచించారు. నగరంపాలెం సీఐ సత్యనారాయణ, పోలీసు సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్యుమెంటేషన్ లేని 40 బైక్స్ మేము సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 2 ఆటోలు సీజ్ చేయడం జరిగింది. ఆ బైక్స్, ఆటోస్ ఎవరివి, అది ఎక్కడి నుంచి వచ్చాయి, దొంగతనం బైక్సా లేకపోతే డాక్యుమెంటేషన్ చెక్ చేసి ఓనర్స్కి రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ రౌడీ షీటర్స్ కూడా కొంతమంది ఉంటున్నారు, వాళ్ళని కూడా చెకింగ్ చేయడం జరిగింది. సో రౌడీ షీటర్స్ ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళు బాగానే ఉంటున్నారా లేకపోతే ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారా, అది కూడా ప్రజల నుంచి అడిగి తెలుసుకోవడం జరిగింది. వంగవీటి మోహన్ రంగా వర్ధంతిని గుంటూరులో నిర్వహించారు.
కొత్తపేటలోని రంగాబొమ్మ సెంటర్, పాతగుంటూరులోని ఆయన విగ్రహానికి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్వలితో పాటు ఇతర నాయకులు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. వంగవీటి రంగా అంటే ప్రజలకు ఓ ధైర్యమని, తమ సమస్యలు పరిష్కారం అవుతాయని భరోసా కల్పించారని చెప్పారు. ఏది ఏమైనా నేను రాధా గారిని కలిశాను, మరి రత్నకుమార్ గారిని కలవటం జరిగింది. నా విన్నపం ఏంటంటే, వంగవీటి మోహన్ రంగా గారు కాంగ్రెస్ శాసనసభ్యుడిగా గెలిచాడు, వంగవీటి రాధా గారు కాంగ్రెస్ శాసనసభ్యుడిగా గెలిచారు, వంగవీటి రంగా గారు కాంగ్రెస్ శాసనసభ్యులు, రత్నకుమార్ గారు కాంగ్రెస్ శాసనసభ్యురాలు. వాళ్ళ అన్నగారైనటువంటి పెద్ద ఆయన కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా ఉన్నారు. ఏది ఏమైనా ఈ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించండి అని చెప్పి కోరుకుంటా ఉన్నాను. నేను రాధా గారిని పలు దఫాలు కోరడం జరిగింది. మీ యొక్క ఆలోచన విధానం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తుందని చెప్పి ఈ సందర్భం కోరుకుంటూ, ఏదేమైనా రాజధాని గ్రామమైన మందడంలో పెను విషాదం చోటు చేసుకుంది. గ్రామ సభలో ఓ రైతు గుండెపోటుతో కుప్పకూలిపోయి మృతి చెందారు. రాజధానికి తమ భూములు ఇచ్చి సర్వం కోల్పోయామంటూ మంత్రి నారాయణ ఎదుటే రైతు రామారావు తన ఆవేదన వ్యక్తం చేశారు. వాగులో ఇళ్ల స్థలాలు ఇస్తే ఎలా అని ప్రశ్నించారు. తాము ఇళ్లు నిర్మించుకునేందుకు సీడ్ యాక్సెస్ రోడ్ పక్కనే స్థలాలు కేటాయించాలని మంత్రికి విన్నవించుకున్నారు. సభలోనే కుప్పకూలిపోవడంతో మంత్రి నారాయణ క్యాన్వాయ్లోని వాహనంలో హాస్పిటల్కు తరలించారు. అప్పటికే రామారావు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. పొలాలు ఇచ్చాం, సింగపూరాలకు ఇచ్చిన దాంట్లో 2 ఎకరాలు తీసుకొచ్చి వాగులో కొట్టాడు నారాయణ గారు లాడర్ అని. ఎవరు చెప్పుకోవాలి, నీళ్లు పట్టినాయి. మరి ఆయన కొట్టమంటేనే వాళ్ళు కొట్టింది, ఇంతరోజు నీళ్లు పట్టినాయి. ఈ ఇల్లు ఇచ్చి మేము బొచ్చలు పట్టుకొని బజార్లో అడుక్కున్నాం కదా. అది సింగపూర్ ఆ చీరాసి రోడ్డు అవతల ఉంది. మొత్తానికి ఒకసారి ఎందుకంటే ఎవరి వాళ్ళకి ఇచ్చానుకో, హైదరాబాద్ లో నిన్న ఇంకో పేరు పెట్టుకోవాలి చేతిలో. నా దగ్గర ఉంది, వసంత ఫోన్ చేశారా? సిపిఐ శతవార్షికోత్సవాలు జయప్రదం చేయాలంటూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. సిపిఐ ఆధ్వర్యంలో అశోక్ నగర్ లో జరిగిన భారీ బహిరంగ సభకు రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య, జాతీయ సమితి సభ్యులు ముప్పాల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారత కమ్యూనిస్టు పార్టీ చేసిన పోరాటాల ఫలితంగానే కార్మిక చట్టాలు అమల్లోకి వచ్చాయన్నారు. దున్నేవాడిదే భూమి నినాదంతో ఎంతో మంది పేదలకు భూ పంపిణీ జరిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బందెల నాసర్జీ, జిల్లా కార్యదర్శి కోటా మాల్యాద్రి, నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సిపిఐ శతవార్షికోత్సవం జరగడం అనేది ఒక చారిత్రాత్మకం. కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పటికి చేసిన చరిత్ర కాకుండా రానున్న రోజుల్లో భారతదేశానికి ఒక వినూత్నమైనటువంటి మార్గదర్శకత్వాన్ని ప్రజలకిచ్చి భారతీయ జనతా పార్టీని అధికారం నుండి తొలగించి వారితో మమేకమై ఉన్న శక్తుల్ని పక్కన పెట్టి భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని, సోషలిజాన్ని, సెక్యులరిజాన్ని, పార్లమెంటరీ వ్యవస్థని పరీక్షించుకోవడానికి భవిష్యత్తులో సాగే ఉద్యమానికి ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా వంగవీటి మోహన్ రంగా 37వ వర్ధంతి వేడుకలు మూడు బొమ్మల సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య, నియోజకవర్గ పరిశీలకులు కనకాచారి, గంటా మౌలిక రంగా విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రంగా జీవితం భావితరాలకు మార్గదర్శకమన్నారు. రంగా కులమతాలకు అతీతంగా పేదల కోసం అహర్నిశలు శ్రమించిన గొప్ప నేత అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన రజని, పద్మావతి, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఆయన విజయవాడలో ఒక శాసనసభ్యుడిగా అక్కడ అందరూ ప్రజలందరూ మన్నలు పొందారు. ఈ రోజు కూడా ఇన్ని సంవత్సరాలైనా 4 దశాబ్దాలైనా కూడా ఆయన పేరు ఈ రోజు కూడా చిరకాలంగా మరి నిలిచిపోయిందంటే ఆయన చేసిన సేవలే మనందరం కూడా గుర్తించాలి. ఆయన ఆశయాలు మరింతగా కొనసాగించాలని చెప్పి ఈరోజు అందరం కూడా కోరుకుంటాము. ప్రతి ఒక్కరు కూడా చేస్తూ ఉన్నారు. క్షేత్రస్థాయిలో మరింతగా కులం మతం అనేది లేకుండా అందరికీ తోడ్పాటు చేయాలని చెప్పి ప్రతి ఒక్క మనిషిని కోరుకుంటూ మరి ఈరోజు రంగా గారి మరి
రంగా గారు చెప్పినట్టు చేయి చేయి కలుపు చేజారదు గెలుపు అన్నట్టు ఇప్పటి వరకు కూడా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక జట్టుగా ముందుకు వెళ్తున్నాము. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాము. మన రాష్ట్రాన్ని ఒక అడుగు ముందుకు తీసుకెళ్తూ వెళ్తున్నాము. ఇలాగే అందరం కలిసి ఆ రంగా గారి స్ఫూర్తితో ఇంకా ఎన్నో విజయాలు సాధించాలి అని చెప్పేసి ఘాటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలోని పద్మావతి కళ్యాణ వేదికలో సిహెచ్ లక్ష్మీనారాయణ స్మారక సాహితీ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ప్రొఫెసర్ సిహెచ్ సుశీలమ్మ సాహితీ స్వర్ణోత్సవ వేడుకల్లో ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖ అధ్యక్షులు సిహెచ్ లక్ష్మణ చక్రవర్తి లక్ష్మీనారాయణ స్మారక సాహితీ పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ సాహిత్యం అనేది సంస్కారాన్ని నేర్పుతుందని చెప్పారు. అలాంటి సాహిత్యాన్ని సమాజానికి అందించాల్సిన బాధ్యత కవులు, రచయితలు, సాహితీవేత్తలపైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ సిహెచ్ సుశీల, పాపినేని శివశంకర్, పెనుగొండ లక్ష్మీనారాయణ, డాక్టర్ ఎం దాసు, డాక్టర్ బండ్ల మాధవరావు, ఆచార్య శంకర్రావు, డాక్టర్ లక్ష్మణ చక్రవర్తి, రిటైర్డ్ ఎక్సైజ్ కమిషనర్ మహమ్మద్ షరీఫ్, మోదుగుల రవికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆయన ఫస్ట్ జనరేషన్ చదువుకొని ప్రభుత్వోద్యోగం చేసిన వ్యక్తి. మా దగ్గర కుటుంబంలో అందరిలోకి అందులో యూనిఫామ్ జాబ్. అప్పట్లో స్టేట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి ఆ ప్రత్యక్ష రాష్ట్రం రాకముందు కాంపోజిట్ మెటాల్ స్టేట్లో సౌత్ ఆర్కాడ్ డిస్ట్రిక్ట్లో మొదటిగా ఎంపికయ్యి సర్వీస్ కమిషన్ ద్వారా పదోన్నతులు పొందుతూ, ఎందుకంటే అప్పట్లో ప్రొహిబిషన్ ఉండేది. నాన్నగారు ప్రొహిబిషన్లో ప్రొద్దుటూరులో పనిచేసేటప్పుడు అప్పుడప్పుడు పబ్లిక్ హియరింగ్ లాగా సీనియర్ ఆఫీసర్స్ వచ్చి అడుగుతారు ప్రజల్ని, ఎట్లా ఉంది ఈయన వచ్చాక పరిస్థితి, ఈ మీ ఇన్స్పెక్టర్ వచ్చాక ఎట్లా ఉందని అడిగితే కొంతమంది ప్రజలు చెప్పారట, అయ్యా మాకు చెవులో కొంచెం నొప్పిగా ఉన్నప్పుడు చిన్న సారా చొక్కా వేసుకుంటూ అలవాటు, ఈయన వచ్చాక ప్రొఫెషన్ వచ్చాక అది కూడా దొరకట్లేదు మాకు అని చెప్పారట. కాపునాడు ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగా వర్ధంతి జరిగింది. గుంటూరు జిల్లా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రంగా చిత్రపటానికి కాపునాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రగోపు నాగేశ్వరరావుతో పాటు శ్రీనివాసరావు, రామ్మోహన్ రావు, కోటేశ్వరరావు ఇతర నాయకులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. రంగా లేని లోటు తీరనేదని, ఆయన ఆశయాల సాధన కోసం కులమతాలు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాగేశ్వరరావు సూచించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏదో ఒక ప్రాంతం నుంచి ఏదో ఒక జిల్లాకి వారి పేరు పెట్టాలని ఇవాళ జనమందరం కూడా మన ప్రజానికి అంతా కోరుకుంటున్నారు. ఆ యాంగిల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిశీలన చేయాలని మనస్ఫూర్తిగా కాపునాడు తరపున, తెలుగుదేశం పార్టీ తరపున, బీజేపీ తరపున, జనసేన తరపున, కూటమి సభ్యులందరి తరపున కూడా మేమందరం కూడా ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరుగుతుంది. వంగవీటి మోహన్ రంగా వర్ధంతిని వైసీపీ శ్రేణులు నిర్వహించాయి. కొత్తపేటలోని రంగాబొమ్మ సెంటర్లో ఆయన విగ్రహానికి పార్టీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా పూలమాల వేసి నివాళులర్పించారు. పేదల గొంతుకగా రంగా వ్యవహరించారని, ఏ కష్టం వచ్చినా తాను ఉన్నానంటూ సామాన్యుల పక్షాన పోరాటం చేశారని ఫాతిమా గుర్తు చేశారు. పేదవాడి గొంతు, భయపెట్టించే గొంతు, ప్రజల గొంతు, ప్రజల కోసం ఎప్పుడూ ఆయన నిరంతరం ప్రజలతోనే ఉండి ఈరోజు ప్రతి ఒక్కళ్ళకు కూడా నాట్ ఓన్లీ ఏ కమ్యూనిటీ, కాపు కమ్యూనిటీకే ఒక నాయకుడు కాదు, ఆయన అందరికీ పేదవాళ్ళ ఆర్తనాదాన్ని తీర్చి వచ్చిన నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు. మరి అలాంటి ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలన్నా చేయాలన్నా ఆయన నిరంతరం ప్రజల కోసం ఏ విధంగా కష్టపడ్డారు, ఆయన చనిపోయింది కూడా ప్రజల కోసమే. ఆయన్ని గుర్తుపెట్టుకొని ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించాలని, నూతన 2025 ఉపాధి చట్టాన్ని రద్దు చేయాలంటూ సిపిఎం కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరు మార్చి జీ పేరుతో కొత్త చట్టం చేసిందన్నారు. గత 18 సంవత్సరాలుగా గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంతో మంది పేదల కడుపు నింపి వలసలు తగ్గించిందన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జీ చట్టాన్ని రద్దు చేసి పాత చట్టాన్ని పునరుద్దరణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొరివి వినయ్ కుమార్, నేతాజీ, రాధాకృష్ణమూర్తి, పాసం రామారావు తదితరులు పాల్గొన్నారు. అధికారం మొత్తం గ్రామ పంచాయతీల నుంచి వెళ్ళిపోయింది. ఇంతకుముందు జాబ్ కార్డులు ఇచ్చి
ఆ ఉపాధి కోరిన వాళ్ళందరికీ కల్పించేటటువంటి అవకాశం ఈ చట్టంలో ఉంది. ఇప్పుడు అలా కాకుండా వాళ్ళు గుర్తించి కేంద్ర స్థాయిలో ఉండే సంస్థల ద్వారా సప్లై ద్వారా మాత్రమే వీళ్ళు చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద చూసినప్పుడు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఏ లక్ష్యాలు అయితే ఉందో అన్నీ నీరు గారిపోయేటటువంటి పరిస్థితి కొత్త చట్టంలో ఉంది. కాబట్టి ఈ కొత్త చట్టాన్ని రద్దు చేసి పాత చట్టాన్ని కొనసాగించాలని దేశవ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ జరిగే ఉద్యమాల్లో మేము అందరం కూడా పాల్గొంటామని తెలియజేస్తాం. ఈ పాత చట్టం గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజానీకానికి ఉపాధి మెరుగుదలకి ఎంతో ఉపయోగపడింది. ఈనాడు గ్రామాల్లో వ్యవసాయం తీవ్రంగా దెబ్బతింటా ఉంది. వ్యవసాయ పనులు కోల్పోతూ ఉన్నారు ప్రజానీకం. అటువంటి సమయంలో ఈ ఉపాధి పని కూడా లేకపోతే కనుక గ్రామీణ పేదలంతా కూడా తమ జీవన భృతి కోసం అని చెప్పేసి వలసలు వెళ్లాల్సినటువంటి పరిస్థితి, పాత పరిస్థితికి నెట్టబడతారు. కాబట్టే ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథాతథం కొనసాగించాలి. దాన్ని మెరుగుపరచడం కోసం నిధులు అదనంగా సమకూర్చాలి. వంగవీటి మోహన్ రంగా 37వ వర్ధంతిని శ్రీనివాసరావు తోట అచ్చయ్ దాబా సెంటర్లో నిర్వహించారు. రంగా విగ్రహానికి వైసీపీ 22వ డివిజన్ ప్రెసిడెంట్ గేదెల రమేష్ తో పాటు ఇతర నాయకులు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. పేదల కోసం పోరాడుతున్న రంగాను కుట్రలు పన్ని మట్టుపెట్టారని రమేష్ తెలిపారు. రంగా గారు ఒక కులానికి కాకుండా, ఒక మతానికి కాకుండా ఆ రోజు విజయవాడలో పేద బడుగు బలహీన వర్గాలకి తోడుగా వంగవీటి మోహన రంగా గారు ప్రజల గుండెల్లో 37 సంవత్సరాలు గడిచినా కానీ ఈరోజు 37వ వర్ధంతి. 37 సంవత్సరాలు గడిచినా కానీ ప్రజల గుండెల్లో అదే చిరస్థాయిగా ఉంటాడని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అంజుమన్ సంస్థకు చెందిన ఆస్తులను అన్యాక్రాంతం చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్దపడుతుందంటూ ముస్లిం ఐక్యవేదిక ధ్వజమెత్తింది. మైనార్టీలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందంటూ వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి అబ్దుల్లా ఖాన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అంజుమన్ ఇస్లామియా ఆస్తులను పరిరక్షించుకునేందుకు ముస్లిం మైనార్టీలు ఐక్యంగా పోరాడాలన్నారు. మన హక్కు మనం సాధించుకోవాలి. ఏదైతే వక్ఫ్ బోర్డు ఉందో, అంజుమన్ ఇస్లామియా ఉందో, అవి రెండు కూడా ముస్లింస్ యొక్క హక్కులు. దానికి అమ్మే అధికారం కానీ, పెద్ద మొత్తంలో లీజ్ ఇచ్చే అధికారం కానీ ఎవ్వరికీ లేదు. అంజుమన్ ఎవరికైనా లీజ్కి ఇవ్వాలంటే దాని బైలాస్ ప్రకారము 11 నెలలు మాత్రమే దానికి లీజ్కి ఇవ్వగలడు. అదే హక్కు దానికి ఉంది. 11 నెలల తర్వాత మళ్ళీ ఆ హక్కు కోల్పోతుంది. మళ్ళీ వాళ్ళు రెన్యువల్ చేసుకోవాలి. వక్ఫ్ బోర్డు లీజ్కి ఇవ్వాలంటే 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల కాల పరిమితి అయిపోతే మళ్ళీ టెండర్ని పిలవాలి. మేము పిలిచి మళ్ళీ యాక్షన్ వేయాలి. ఎవరైతే వక్ఫ్ బోర్డుకి న్యాయంగా, ధర్మంగా అద్దెలు పెంచేయడానికి, దానికి ఆదాయం పెంచే యోచన ఉన్నారో వాళ్ళకి వక్ఫ్ బోర్డు అప్పచెప్పే అధికారం వాళ్ళకి ఉంది. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.